నమస్కారం, పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డిఎస్ అథారిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ భవనాల టెండర్లకు పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైన అథారిటీ సమీక్షించింది. ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సమీక్షించారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెందిన యోగా నేచురోపతి సెంటర్ లో నిర్మాణంతో పాటు పలు భవనాల కేటాయింపుకు సంబంధించిన మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్ లో జోన్ 8 లో ఎల్పీఎస్ పనులు సంబంధించి ఆమోదం తెలిపారు. రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తానన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు. సోమవారం వడ్డమానులో రహదారి ప్రారంభించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వెస్ట్ బైపాస్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని అన్నారు. దేశానికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈ నెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు. నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో, అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాల్లో ఏదైతే మౌతిక వస్తువులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. గుండ్లకమ్మ నదికి ఇటీవల వచ్చిన వరదలతో ఇసుక చేరింది. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో గుండ్లకమ్మ నదిలో బ్రిడ్జ్, ఊటబావులు, ఎత్తిపోతల పథకాల సమీపంలో ఇసుక తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో కొంతకాలం పాటు ఆయా నిషేధిత ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ చుక్కల కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలియో రహిత సమాజానికి కృషి చేయాలని అన్నారు. అప్పుడే బిడ్డ నుంచి 5 సంవత్సరాల చిన్నారుల వరకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని తాడివారిపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లాను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఆయనకు మనమంతా రుణపడి ఉన్నామని అన్నారు. మార్కాపురం జిల్లా కోసం గతంలో తాను దీక్ష చేసి వైసీపీ పాలకులకు అక్రమ కేసులు బనాయించారని అన్నారు. సంఖ్యాబలం ఉండడంతో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ కు ఎమ్మెల్యే కోటమిరెడ్డి, కార్పొరేటర్లు, నేతలు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టిన తర్వాత స్రవంతి రాజీనామా చేశారని, రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్ లో కూడా సభ్యులు ఆమె రాజీనామాను ఆమోదించారని అన్నారు. సంఖ్యాబలం ఉండటంతోనే మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నక్కలోల సెంటర్ వద్ద సిటీ బస్ డ్రైవర్ కండక్టర్ పై ఆదివారం దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ మున్సూర్ గొంతు కోశారు. అలాగే బస్సు కండక్టర్ సలీంపై దాడి చేశారు. అనంతరం దుండగులు అక్కడ నుండి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మున్సూర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కండక్టర్ నుంచి వివరాలు సేకరించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీరాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వాడరేవు, పిడుగురాళ్ల, చీరాల విజయనగర కాలనీ వద్ద జరుగుతున్న రోడ్ల పనులకు భారీ మొబైల్ క్రేను వినియోగిస్తున్నారు. సోమవారం ఆ క్రేన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద సమయంలో క్రేన్లు ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మాజీ సీఎం పుట్టినరోజు సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బాధ్యతారహితంగా ప్రతిపక్షంగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లలతో రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తూ నేర ప్రవర్తనని పెంపొందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే రౌడీ మూకలను కంట్రోల్ చేయడం సవాలుగా మారిందని అన్నారు. ఈ సమాధానం నేను చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపారపా నరుగుతామని చెప్పి ఆ రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. ఎవరు చెప్పారండి? వైసీపీ నేత అంతకన్నా మంచి మాటలు మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకుముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం రాష్ట్రంలో అమితమైన సముద్ర తీర ప్రాంతం ఉండి కూడా మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫిష్కాన్ రాష్ట్ర అధ్యక్షులు సూరాడ రాజారావు వెల్లడించారు. చేపల వేటకు సరైన మౌలిక వసతులు లేక మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిష్కాన్ ప్రాంతీయ సభ్యుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిష్కాన్ అధ్యక్షులు సూరాడ రాజారావు, సలహాదారు ఆర్ గోవిందు, సాంప్రదాయ మత్స్యకార సంస్థ ఫౌండర్ నాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పారు. అయినా మౌలిక వసతులు లేక అనేక మంది రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల వలన తీర ప్రాంత మత్స్యకారుల ఆస్తులను, జీవనోపాధిని కోల్పోతున్నారని అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు కృష్ణాన్ మీటింగ్ ఏంటంటే ఈ స్టేట్లో ఉన్నటువంటి మన అన్ని అంటే ఆ సంఘాలు కలిపి మీటింగ్ పెట్టారు. మీటింగ్ ఏంటంటే మనం ఫిషర్మెన్ ఎట్టా డెవలప్కోవాలి, మన అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, మన ఫిషర్మెన్ ఏం చేయాలి, తర్వాత ఎట్టా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనతో మీటింగ్ పెట్టారు. బాగుంది. తర్వాత ఫిషర్మెన్ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. మన తుఫాను వస్తుంది, మీరు వేటకెళ్ళద్దు అంటారు. ఆడు 5 రోజులు అంటే 1 వారము వేటకెళ్ళడు. మరి బతకాలి. మరి ప్రభుత్వాలు ఏం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ 38 సంవత్సరాల నుండి ఫ్యాషన్ డిజైన్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రొఫెసర్ ఆర్ రాజేష్ కుమార్ వెల్లడించారు. 2026వ సంవత్సరానికి అడ్మిషన్ ప్రాసెస్ లో భాగంగా లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు డాక్టర్ జి చిరంజీవి రెడ్డి, ఆర్ రాజేష్ కుమార్, ఎం చంద్రశేఖర్ రాజులు పాల్గొని మాట్లాడారు.
2026 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ ఇంటీరియర్, బ్యాచిలర్ టెక్స్టైల్స్ డిజైన్, బ్యాచిలర్ లైఫ్ స్టైల్ ఎసెన్షియరీ డిజైన్, బ్యాచిలర్ నెట్వేర్ డిజైన్ వంటి కోర్సులకు శిక్షణ ఇస్తామని అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఎఫ్టీ హైదరాబాద్ లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్ డిపార్ట్మెంట్ అండి. సో లిఫ్ట్ అనేది డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో స్పెషలిస్ట్ అది. సో ఇండియాలో నెంబర్ 1 ఈ ఏరియాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. సో మనకు జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి జనరల్గా ఏముంటుందంటే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ సిఏ కానీ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, ఉద్యోగానికి కానీ ఫ్యూచర్లో ప్రొఫెషనల్ అవ్వడానికి కానీ మన దగ్గర ఉన్న డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో చాలా రకాలైన కోర్సులు ఉన్నాయి. వాటి చేసినందువల్ల మన ఇండస్ట్రీలో చాలా రకాలైన ఉద్యోగాలు పొందే వీలున్నదని చాలా మందికి తెలియకపోవడం వల్ల మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు మమ్మల్ని ప్రతి స్టేట్లోనూ వెళ్ళి లోకల్ స్టూడెంట్స్కి అవగాహన కల్పించి అడ్మిషన్స్కి తీసుకురండి అన్న ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్లో ఏ కోర్స్కైనా సరే థియరీతో పాటు ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్లో ఇండస్ట్రీలో ఏ విధమైన మెషినరీ ఎక్విప్మెంట్ ప్రాసెస్ ఉంటుందో అదే విధమైన మెషినరీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఆర్టిజన్స్ కోసం కూడా వాళ్ళ పిల్లలకు కూడా 2 సీట్స్ కేటాయించాము రిజర్వేషన్. దీంట్లో కూడా వాళ్ళ ఆర్టిజన్స్ పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకంటూ ఎగ్జామ్స్ ఏమున్నాయి పెద్ద ఓన్లీ మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునేసి వాళ్ళని తీసుకుంటాము. ఇలాగా చాలా మంది మేము ఆర్టిజన్స్ తోటి కూడా అసోసియేషన్ అయి ఉన్నాము. మా కోర్సులో కూడా వాళ్ళ కోర్సెస్ గురించి కూడా మేము చాలా పెట్టాము. ఈ భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు సాయంత్రం ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఏ దేశానికి వెళ్లినా తాము భారతదేశం నుండి వచ్చామంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం కానీ, అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది. 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు. అలాగే పార్లమెంటు ఒక పక్కన జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు, మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూసాం. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని క్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు కీర్తించబడుతుంది. ఏ దేశాలకు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా స్థానిక కళాకారులు కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అన్నారు. సినిమా సాహిత్యం సంగీతం నాటకరంగం సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపై తెచ్చే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మార్పిడికి కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానం మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ పప్పు ఆవకాయ నెయ్యతో 10 కవడాలు తింటే పులుసు ఎందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు నెయ్యి ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది, ఇంకా పులుసు సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క
అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది జనగణనలో కులగణన చేయాలని బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీరం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ నవచైతన్య వేదిక, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, జాతీయ బీసీ మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీరం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. అనదిగా బీసీలు వెనుకబడిపోయారని చెప్పారు. వారి అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ ప్రయత్నించడం లేదని తెలిపారు. కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగానే బీసీలను చూస్తున్నారని మండిపడ్డారు. జనగణనలో కుల గణన చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్ ఇవ్వాలని, చట్టసభలలో స్థానిక సంస్థలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని వంటి అనేకమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని తెలిపారు. లేకుంటే అన్ని బీసీ సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ రంగాలలో సమానమైన హక్కులు కల్పించాలి. జనాభా ప్రాతిపదికన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వారికి రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అవసరం అని చెప్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది మిత్రులారా. అలాగే ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంత మోసం చేసిందంటే అప్పట్లో 1990లో బీసీల కోసం కమిషన్ వేయమని యాదవ రాజులైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ లాంటి యాదవ్ సోదరులు ఆ రోజు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చారు. ఎందుకంటే బీసీ నాయకుడైన ఎల్కే అద్వానీ గారు ఈ కమిషన్ కి వ్యతిరేకంగా కమన్నలు అనే ఉద్యమాన్ని స్థాపించి అది నడిపి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది మిత్రులారా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే బీసీల కోసమని, బీసీల మీదే, బీసీ ఓట్ల మీదే 4 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ ఏర్పాటు చేస్తామని 44% రిజర్వేషన్లని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోతే అప్పుడు బీసీ నాయకుడైన మన లక్ష్మణ్ బాపూజీ గారు, తెలంగాణ లక్ష్మణ్ బాపూజీ గారు, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నగర శాఖ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఏపీ ఎన్జిఓస్ నాయకుడు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా, నగర శాఖల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్జిఓస్ నగర శాఖ ఎన్నికల సందర్భంగా ఎన్జిఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ అభ్యర్థుల నామినేషన్ల మద్దతుగా అలంకార్ సెంటర్ నుంచి ఏపీ ఎన్జిఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులు వచ్చే 3 సంవత్సరాల కాలం పాటు సేవలు అందిస్తారని అన్నారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనేక డిమాండ్లు ఇప్పటికే పరిష్కారం అయ్యాయని, మిగిలిన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్స్, అలాగే అన్ని తాలూకా యూనిట్స్ ఎలక్షన్స్, నగర శాఖ ఎన్నికలు, జిల్లా ఎన్నికల ప్రక్రియలు కూడా స్టార్ట్ అయినాయి. చాలా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల ప్రక్రియ కాన్స్టిట్యూషన్ కు లోబడి, సంఘ కాన్స్టిట్యూషన్ లోబడి జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కి
ఎంతో కీలకమైన విజయవాడ నగర శాఖ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. దాంట్లో మరి ప్రసాద్ నజరుద్దీన్ గారి నాయకత్వంలో ఇవాళ ప్యానెల్ సభ్యులందరూ కూడా చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని, ఉండేట్లు సహకరించవలసిందిగా ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నిక కాబడిన వాళ్ళు వచ్చే 3 సంవత్సరాల పాటు మరి ఉద్యోగులకి, అలాగే జేఏసీ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కి వారి సేవలు అందించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో ప్రజాస్వామ్యయుతంగా ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేశారు. మరి ఎన్నికల్లో కూడా ఉద్యోగులందరూ పాల్గొనే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న జిఓఎం తర్వాత ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఏదైతే డిఏ విషయంలో గుంటూరు ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో గుంటూరు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం ఘనంగా జరిగింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రాజెక్టులను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉన్నతమైన ఆలోచనలకు నూతన ఆవిష్కరణలు దర్పం పట్టాయని అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాడేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా భారతదేశంలో తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ కూడా తెలుసు. వాడుకునేటువంటి ప్రతి వస్తువును కూడా భారతదేశంలో తయారు చేయాలంటే కొత్త వస్తువులు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా పిల్లల్లో ఈరోజు కేవలం చదువులంటే పుస్తకాలకు పరిమితం కాకుండా టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా వారు కొత్త వస్తువులను తయారు చేయాలి. ముఖ్యంగా కొన్ని అంశాలను తీసుకొని ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ దగ్గర నుండి గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి వేస్ట్ టు వెల్త్ కానీ ఇటువంటి 7 అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో నుంచి ప్రతి ఒక్క మండలానికి ఒక క్లస్టర్కి ఒక తీసుకొని ఒక ప్రమో తీసుకొని దానిని పూర్తి స్టేట్ వైడ్గా కొంత మంచి మంచి ఐటమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఏం తయారు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనని, ఒక సంకల్పాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి గారు పెద్ద ఎత్తున చేపట్టడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ స్కూల్లో మేము చూసాం చాలా మంచి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాటర్ యూసేజ్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, అలాగే ఇప్పుడే ఒక మంచి ఐటమ్ ఎందుకంటే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక అసిస్టెంట్ కావాలని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఒకే చైర్ మీద కూర్చొని అతనికి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని సమకూర్చుకునేటువంటి ఒక మంచి ఆలోచనతో, సృజనాత్మకతో ఒక విద్యార్థి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి పిల్లల్ని భావితరాలకు ఒక మంచి సంకల్పాన్ని కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 నిర్వాహకులతో పాటు బెట్టింగ్ లో పాల్గొన్న 6 వ్యక్తులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13,60,000 నగదు, అలాగే ఆన్లైన్ లో 5,05,000 నగదు ఫ్రీజ్, 8 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. స్థానిక వికాస్ నగర్ 3వ లైన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ డిఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఆయన సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు టాస్క్ ఫోర్స్కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. సో వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్, ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి.
సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అని ఆయన. అతను గత 10 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, అదేవిధంగా ఆడిపిస్తున్నాడు. అతనితో పాటు అతను అసిస్ట్ చేసే అతను విజయభాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అని ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు. పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్కి పంపిస్తారు, అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు. సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళు గెలిస్తే లేకపోతే ఓడితే ఆ 24 అవర్స్లో నెక్స్ట్ 1 డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బెట్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి 6 దొరికారు. వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 వరకు బెట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద వాళ్ళు బెట్టింగ్ చేస్తూ మనకి దొరికారు. వాళ్ళని ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ తాటినేని శ్రీనివాసరావు ఉన్నాడో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.